తెలంగాణలో ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఏటా 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ మేరకు భారీగా నిధులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 12,571 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి గాను గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో ఇందిరమ్మ ఇళ్లకు 9,184 కోట్లు కేటాయించారు. ఈసారి దాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతం కంటే 3,387 కోట్లు అదనంగా కేటాయించింది. మొన్నటి వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఇటీవల ఆ కోడ్ కూడా ముగియటంతో ఇక ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 72,000 మంది వరకు లబ్ధిదారులు ఎంపిక చేయగా వారికి జనవరి 26న మంజూరు పత్రాలు ఇచ్చారు. అందులో నుంచి పలు ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే రెండో విడత కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఎట్టకేలకు బడ్జెట్లో కూడా భారీగా కేటాయింపులు జరగడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అనుకున్న సమయంలోగా లబ్ధిదారుల ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఏటా ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఓవరాల్ గా ఏటా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని భావిస్తోంది.